responsibility, but it just doesn't happen at the political leadership level. It is about the cultural change has to happen within the రిలేటెడ్ కమ్యూనిటీస్ ఆల్సో. ఒక గ్రామంలో మనం చేస్తున్నప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్ కూడా కావాలి. సో మాకున్న ఛాలెంజెస్ కూడా ఏంటంటే ఇవన్నీ ఒకటి నిధులు కొరత ఉంది, కానీ నిధుల కొరతను ఎలా అధిగమించాలనేది ఒక ఆలోచన. అలాగే ఇప్పుడు జాతీయ జలజీవన్ మిషన్ కావాల్సిన నిధులు లేవు మన దగ్గర. సో దానికి దెర్ ఆర్ సర్టెన్ బ్యాంక్స్ హు ఆర్ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్. మేము 30% కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేము మొత్తం 100% మేము చేస్తాం, మేము లోన్ ఇస్తాం, తర్వాత మీరు చేయండి అలాంటి ప్రతిపాదనలు. సో వీళ్ళు ఎక్స్ప్లోర్ ఈ వీటికి సంబంధించి ప్రత్యేకించి నేను మీకు డిస్కస్ విత్ లేటర్. ఇది నిషేధం కాదండి, ఇట్ షుడ్ బి కల్చరల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మన కాదు, ఏదైనా సరే మనం చట్టాలు చేసేయటం ఈజీ, కానీ అప్లికబిలిటీ షుడ్ కమ్ ఫ్రమ్ పీపుల్. ఇప్పుడు నాకు బాధ్యత ఉంటుంది, నేను తినేసి నేను పడేసి నేను ఇంత మాట్లాడేస్తే అది నా బాధ్యత. ఇట్స్ ఆల్సో కల్చరల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. దీనికి ఏంటంటే ఎక్కడో చోట దాన్ని మనం యూ హ్యావ్ టు కీప్ ఆన్ బిల్డింగ్ దట్ థాట్ విత్ ఇన్ ద పీపుల్. దట్స్ వాట్. సార్ మరీ అంత తీసేయకూడదండి. అంటే అలాగే సారీ అలాగే ఇప్పుడు అలాగదండి. ఇప్పుడు మీరు ఒక పథకం చెప్పినప్పుడు యూ హ్యావ్ టు బి లిటిల్ జనరస్ ఆల్సో. సార్ దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇట్స్ నాట్ నథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్. ఇట్స్ ఓన్లీ ప్రైవేట్ ఇనిషియేటివ్, పబ్లిక్ ఇనిషియేటివ్. ఇది మోర్ ఆఫ్ దీని డబ్బుల కంటే మీకు ఎంత ఖర్చు చూడండి. సైకిల్స్, ట్రైసికల్స్, మీరు చెప్పినట్టుగా ఉన్న ట్రైసికల్స్ని వాడటం, ఉన్న ఎక్విప్మెంట్ని వాడటం, అలాంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ. అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి గ్రామాలను ఫస్ట్ మనం ఏదైనా శుద్ధి చేయాలంటే ఇది అసలు డబ్బు ప్రభుత్వం నుంచి చాలా మినిమలిస్టిక్గా ఉండి ఉన్న అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఏం చేయగలం అనేది చాలా తక్కువ. మన జీతాలు పెంచక్కర్లేదు. ఎస్టిమేషన్ మీకు ప్రతి గ్రామ పంచాయతీకి ఏముంటుందండి, ఒక 6 మంది ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళని పట్టుకోవాలి, లేదంటే ట్రైసైకిల్ 2 డబ్బాలు. సరే ఎనీ ప్లాన్స్? అవును. అంటే ఫర్ ఎవ్రీ లీడర్షిప్ దెల్ బి ఛాలెంజెస్ కదండి. ఇప్పుడు మీరు మేము వెళ్ళి దిగితే కూర్చున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కన్విన్స్ పీపుల్. కొంత మోటివేట్ చేయాలి జనాన్ని, కొంతమంది లీడర్షిప్ని మోటివేట్ చేయాలి. కొన్నిసార్లు ద వే యూ స్పీక్ టు బ్యాంక్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ రాగలగాలి. సో వాళ్ళు కొన్ని వే అవుట్ చెప్పారు, మీరు ఢిల్లీకి వెళ్ళి వీళ్ళతో మాట్లాడి ట్రై టు వేవ్ ఆఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18% మనం జిఎస్టీ కట్టాలి, లేదా మేమేమి అడిగాం 70-30గా, 70-30 కాకుండా మీరు 90-10 లాగా రేషియోలు అడగండి అంటే ఓకే, మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తే మేము చేస్తాం. Again, these are the issues which we will sort out when we speak to the national leadership. Sir, any plans, sir, Pawan Kalyan sir, any plans to convert energy from waste? అది కూడా ఉంది కదా, దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ అన్నది. సో ఇది పైలట్ కాబట్టి అంటున్నారు. అది కూడా ఉందండి. మీరు చూస్తే అంటే ఏం లేదు, మీకు ఇది అన్నీ ఒకేసారి ఉదరగొట్టేయడం ఎందుకని, దట్స్ వేర్ యూ కెన్ సీ ద ఎంటైర్ డిస్ప్లే. మీరు ఎస్పెషల్ ఆ థ్రెడ్ కనుక మీరు ఆ చక్రం, దాన్ని ఏముంటుందండి, వాట్ ఇస్ ద టెక్నికల్ టర్మ్? ఓకే, దిస్ ఎంటైర్ ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు. దాంట్లో చూస్తే మీకు ఇంక్లూడింగ్ దీని చెత్త నుంచి గ్యాస్ ఎలా చేయాలి, ఇవన్నీ ఆల్రెడీ చేసినవే, బట్ ఇట్స్ మోర్ ఎలాబరేట్గా ఉన్నాయి. యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ యుల్ గెట్ ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. థ్యాంక్ యూ. ఒక మీరు చెప్పండి సార్. గార్బేజ్ నుంచి అది కూడా ఉందండి. అది అంటే ఇదేం లేదు, మాకేమవుతుందంటే ఇది ఫస్ట్ ఒక్క నియోజకవర్గానికి కానీ సంపూర్ణంగా అప్లై చేయగలిగితే దీన్ని
ఆల్ ది ఛాలెంజెస్ మీరు ఉన్నాయి. కొన్నిసార్లు మేబీ మేము కొన్ని ఆలోచించి ఉండకపోవచ్చు, కొన్ని కొత్త ఐడియాస్ రావచ్చు, లేదంటే లోటుపాట్లు ఏంటి, అందుకనే వీ నేమ్డ్ ఇట్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్. కానీ దీన్ని వెంటనే స్వచ్ఛ భారత్ లాగా అమలు చేసేస్తున్నాం అని చెప్పట్లేదు. మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ అన్ అటెంప్ట్. సో ఐమ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐమ్ సేయింగ్. మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరు ప్రతి శాఖ మీద ముఖ్యమంత్రి గారు మీరు అధ్యయనం చేస్తున్నారు. 5 ఏళ్ళకి ఏం జరిగింది అవతల మీరు అధ్యయనం చేస్తున్నారు. కానీ ప్రతిపక్షం వైసీపీ వాళ్ళు 15 రోజులు మీరు ఫామ్ చేసిన గవర్నమెంట్ ఫామ్ చేసిన 15 రోజుల నుంచి ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, అది ఇదని ఆరోపణలు చేస్తారు. వాళ్ళ అలా కాదు, వాళ్ళు అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి. వాళ్ళు 5 సంవత్సరాలు పాపం ఓడిపోయినందుకు అంత మాత్రం బాధ ఉండదా, భరించాలి తప్ప. సార్ మీరేదో అడుగుతున్నారు. రామ్కి గ్రూప్ కానీ చాలా వాళ్ళు కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను కన్నబాబు గారు మాట్లాడుతూ ఉంటే స్కేలింగ్ అప్ ఈజ్ ది ఇష్యూ అండి. అంటే ఒక చోట చేసేయటం ఈజీ, దాన్ని స్కేల్ అప్ చేయటం, ఏవేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఇవన్నీ మేము వెళ్ళి దిగితే కానీ మళ్ళీ ఒక అవగాహన. సో దట్స్ లేదు, సార్టింగ్ అవుట్ ఆ మోడల్ మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ చేశారు ఎటు వెళ్ళిపోతున్నాను, మేము ఇంకా డిసైడ్ చేయలేదు. ఇప్పటికీ చాలా చోట్ల చెత్త రోడ్ల మీదకి వచ్చి పశువులు కానీ కుక్కలు కానీ వాటిని తీసుకొచ్చినప్పుడు బైక్స్ వాళ్ళు ముఖ్యంగా బైక్ స్కిడ్ అయిపోయి చాలా మంది మరణించడం జరుగుతుంది, కొంతమంది కోమాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ అవనిగడ్డ ప్రాంతంలో ఒక డంపింగ్ యార్డ్ వస్తే కనీసం ఒక 20-30 మంది సంవత్సరాలు చనిపోతారు, కానీ యాక్సిడెంట్గా అయిపోతాం. అంటే వాటికి ప్రత్యామ్నాయంగా ప్రజెంట్ మీరేమన్నా ఇప్పుడు అంటే ఒకటి ఇప్పుడు మనకి లాట్ టు బి స్పెంట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్. అంటే